ప్రైజ్ లార్డ్ మిమ్మీ. ప్రైజ్ లార్డ్ నిషిత, రిషిత, శ్యామన్, జర్మియా, సెలీనా. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల బాగున్నామక్క. అమ్మ నువ్వు జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. వెల్ డన్. తొందరగా వచ్చారు, చక్కగా అందరు కూడా కూర్చుంటున్నారు అండ్ యాక్టివ్ గా ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుందాక. మీరందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము, చేస్తూనే ఉన్నాము. ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఒకసారి ఓ ఎస్ఎస్ అంటారా గట్టిగా? అమ్మో మరి దేవుని కృప వల్ల మనమందరం కూడా క్షేమంగా ఉన్నాము, సూపర్ గా ఉన్నామని భావిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. అండ్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ స్టార్ట్ చేసుకుందామా? ఎస్, ఓకే స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా మీలో నుంచి ఎవరైనా ప్రార్థన నడిపించాలి. సో ఎవరు ప్రార్థన చేస్తారో? సన్ని ప్రార్థన చేస్తావా? ఓకే, ప్రార్థన చేస్తే పిల్లలు మీ పొజిషన్స్ వచ్చేయాలి. 1 తన్వి నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నిషిత, రిషిత వాళ్ళ మమ్మీకి కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు, ప్రేయర్ చేయాలి. అండ్ ఈవెన్ ప్రిసిల్లాస్ మామ్. ఓకే, 2 వెళ్ళిపోతున్నారు పిల్లలు. ప్రేయర్ అంటే ఎక్కడికెక్కడ వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఓకే 3 కళ్ళు మూసుకోవాలి అందరూ. ఓకేనా? నాకు సబ్మిట్ చేసి అయిందన్యా. ఎస్, ఓకే. శ్యామన్, జర్మయ్య మీరు చేస్తారా? చేస్తామక్క. సండే స్కూల్ జరుపుకుంటున్నాము. సండే స్కూల్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏ ప్రాబ్లం రాకూడదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదు. అందరూ మంచి మంచి నేర్చుకొని సండే స్కూల్లో పాఠాలన్నీ అక్కలు థ్రోట్ పెయిన్స్ ఏవి రాకుండా సండే స్కూల్ బాగా జరగాలని, ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అది ఎక్కువ రావాలా. ఎల్డబ్ల్యూ సండే స్కూల్లో ఇంకా స్ట్రెంత్ ఎక్కువ రావాలా. ఇంకా నిశ్చిత దీవించండి. చిన్న ప్రార్థన తీర్చుకొని ఇస్లాం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, చాలా చక్కని ప్రార్థన చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో పావని యొక్క ఉన్నారు. పావని యొక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. సో మీ పొజిషన్స్ లో అలానే ఉండాలి పిల్లలు. అసలు కదిలిపోకూడదు, ఏమీ చేయకూడదు. ప్రార్థన అంటే దేవుడు పైన చూస్తూనే ఉన్నాడు. మీకు దీవెనలు కావాలంటే మీరు ప్రార్థన పొజిషన్ లో ఉండాలి. ఓకేనా? ఓవర్ టు పావని. నమస్కారం. రిష్ట, జన్య ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కడ చాటాలని చల్లని నీడలో మమ్మల్ని దాచి కాచి కాపాడి భద్రపరిచిన విధానానికే మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఎన్నో దినములు నాయన తండ్రి గతించిపోతున్నాయి. ఎంతో మంది నాయన మా కళ్ళ ముందు నుంచి గతించిపోతున్నారు ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని ఇంకా సజీవుల సంఖ్యలో వరుసలో ఉంచావు, మీ చిత్తంలో మమ్మల్ని ఉంచావు. మీకు వందనాలు తండ్రి. అయ్యా నీవు ఆశ్చర్యకుడు, అద్భుతకుడు, స్తోత్రారుడు, పూజారుడు అయ్యా తండ్రి. మీకు వందనాలు. ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, సమాధానమైన తండ్రి, ఇచ్చిరువకు దేవ మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ఆరాధన పరిశుద్ధ దినం ఉదయకాలంలో ప్రభు నాయన అయ్యా తండ్రి, మేము మందిరాలకు వెళ్ళలేకపోయినప్పటికీ తండ్రి అయ్యా ఇంట్లోనే ఆరాధన స్థలంగా మేము మార్చుకుని తండ్రి ఆరాధనలో ఏకీభవించి మిమ్మల్ని మహిమపరచడానికి, కీర్తించడానికి మీరు చూపించిన గొప్ప కృపను బట్టి, అవకాశం బట్టి, వాళ్ళని వీళ్ళని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం దేవ. వందనాలు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రతి దినం వల్లే ప్రభువానైనా మా చిన్న బిడ్డలైన వారితో ఈ జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి ప్రభువానైనా ఈ దినాన్ని కూడా మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలైనా.
అయ్యా ఈ యొక్క జూమ్ని మాకు అనుగ్రహించిన జోషి అన్న గారి కుటుంబాన్ని నిమిత్తం మీకు వందనాలు ఆయన. అన్నగారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసర తక్కువలో మీరు తోడుగా ఉండండి. మా ముందు నడిపిస్తున్న శాలేమేగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు బలమును శక్తిని నాయన మీ ఆత్మ బలమును జ్ఞానమును పొందుకొని ప్రభా ఇంకా నువ్వు ముందుకు నడిపించడానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి, మీకు వందనాలు. అలాగే నిమ్మకని బట్టి శామకని బట్టి నాయన తండ్రి చేరి వచ్చిన నాయన వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఎంతోనైనా తండ్రి ప్రయాసపడుచున్నారు ప్రభా. ఈ ప్రయాసనైనా తండ్రి అర్థం కాకుండా నీకు ఎంతో ఫలింపునిస్తున్నాం, మీకు వందనాలు స్తోత్రాలు. నూతనంగా ఎంతో మంది బిడ్డలు వచ్చి నాయన తండ్రి జాయిన్ అవుతున్నారు ప్రభా. నూతనంగా వస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇది నాకు కొత్తగా వచ్చిన ఆయన బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారు ప్రభా. వారికి మరొక ధర్మాన్ని మీరు అనుగ్రహించండి, వారిని మీరు దర్శించండి తండ్రి. వారిని మీరు పురుకొల్పండి ప్రభావ, మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు లేకుండా భయం లేకుండా మళ్ళా వారు తిరిగి రావడానికి సహాయం చేయమని కృప చూపించమని. ఎవరు కూడా ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని వదులుకోకుండా తండ్రి మీకు వందనాలు. ఆయన ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగడానికి దేవా ఇది ఎంతగానో నాయన తండ్రి ఉపయోగపడుతుంది కనుక బిడ్డలందరూ కూడా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నాయన ఇక్కడ విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. రాబోయే దినాల్లో నాయన వారు బలంగా గొప్పగా నాయన తండ్రి వాడబడడానికి సహాయం చేయండి. సువార్తికుల వల్లే ప్రవక్తల వల్లే తండ్రి మీకు మిషనరీలుగా బిడ్డలందరూ వాడబడాలి నాయన. బిడ్డలందరినీ కూడా మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలు ఆయన. ఈ దినాన్ని ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రావద్దు నాయన, మీరే సహాయం చేయ ప్రభావ. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది రాలేకపోయామని బిడ్డలు ఎవరు చెప్పవద్దు నాయన. అయ్యా తాంది సాతానిక క్రియలు చీకటి శక్తులు ఏవి పని చేయవద్దు నాయన. వాటిని ఏ శక్తి కలిగిన నామలు గద్దించి వస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. మీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా. అయ్యా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవు తోడుగా ఉండి నడుచున్నాం. అలాగే తండ్రి నిష్ఠకి నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా బిడ్డకి నీవు దగ్గరగా ఉండి నాయన బిడ్డని నీవే లాలించి పాలించమని అడుగుతున్నాం, మీకు వందనాలు అయినా. అలాగే నిష్ఠ వాళ్ళ మదర్ కూడా కొన్ని సింటమ్స్ తోనైనా అయ్యా జలుబునైనా తండ్రి ఇంకా దగ్గుతోనైనా ఉన్నారని చెప్పి ఉన్నారు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీరు రక్తం ప్రోక్షించండి నాయన. అయ్యా ఇప్పుడే శీఘ్రంగా నేను విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి, మీకు వందనాలు. అంతకు మించి ఇంకే బాధ కూడా నేను కలగకుండా నేను నీవే కృప చూపించమని అడుగుతున్నాను. అలాగే తీసుకెళ్లే వాళ్ళ మదర్ని గురించి కూడా మీ సన్నిధిలో బ్రతమాలు గురించినాం తండ్రి. సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం నాయన తండ్రి వాళ్ళ మదర్కి కూడా దయచేయమని అడుగుతున్నాయన. ఇంకా విడిచిన నచ్చిన ప్రతి ఒక్క అంశంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క నాయన ప్రశస్తమైన సమయాన్ని అంతటినీ కూడా నాయన మీ కృపాస్థలకు సమర్పించుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే తోడుగా ఉండమని, మీ అధ్యక్షతలే నడిపించమని జరిగించమని మహోన్నతుడు దీవెనకర్త అయిన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మరి ముందుకు వెళ్ళిపోదాం. ఇవాళ ఏంటి ఏం డే ఇవాళ? సండే మూవీ డే. మూవీ డే. ఓకే. ప్రతి సండే మూవీ డే కాదు పిల్లలు, అప్పుడప్పుడు సండేసే మనకి మూవీ డేస్ ఉంటాయి. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇవాళ సండే కాబట్టి మనకి ఇంతకు ముందు నేను చెప్పాను సాటర్డే అండ్ సండే. నేను సాటర్డే రోజేమో సిగ్నేచర్ సాంగ్ ని ప్లే చేస్తాను అని చెప్పాను. సండే రోజు ఏం ప్లే చేస్తానని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ప్లే చేస్తానన్నా, గుర్తుందా? సో ఇవాళ మనం బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ని ప్లే చేసేస్తున్నాను. నేను యాక్చువల్ గా యాక్షన్ సాంగ్ చేయాలి దీనికి, కాకపోతే నేను ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవ్వడం చేత నాకు రేపు ఎగ్జామ్ ఉంది పిల్లలు, వైవా ఎగ్జామ్ ఉంది. సో దానికి ప్రిపేర్ అవుతూ నేను మర్చిపోయాను యాక్షన్ సాంగ్ చేయడం, ప్రిపేర్ చేసుకోవడం. సో నేను వీడియోని ప్లే చేస్తాను, మీరు ఇంకా బాగా కంపోజ్ చేయగలరు, మీ యొక్క టాలెంట్ ని బయట పెరగగలరు. సో మీ ఎనర్జీని యూజ్ చేసేసి ఇవాళ యాక్షన్ సాంగ్ మీరే చేయాలి. మిమ్మల్ని చూసి నేను ఆనందిస్తూ దేవుని మహిమపరచాలి. ఓకేనా? ఎస్, ఎంతమంది ఓకే అంటారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు ఫర్ యువర్ సపోర్ట్. ఇదిగోండి పాట మీ కొరకు వచ్చేస్తాను. యేసుక్రీస్తు బోధలకు ఆనాటి యూదా సమాజంలోని ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే వారి శాస్త్రులా కాకుండా ఆయన అధికారం గలవాన్లా బోధించేవాడు. అలాంటి బోధల్లో ఒక బోధ వినండి. బుద్ధిమంతుడొకడు ఉన్నాడు,
అమ్మలారా అక్కలారా, మీ ఇంటిని బండ మీద కడుతున్నారా, ఇసుక మీద కడుతున్నారా? యేసయ్య మాటలు విని వాటి ప్రకారం జీవిస్తున్నారా? యేసయ్య మాటలు విని కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నారా? సో పిల్లలు మీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నారు? బండ మీదనా, ఇసుక మీదనా? ఇసుక మీదనే కట్టుకుంటున్నాం అక్క. ఇల్లు కూలిపోతున్నాయి అక్క, చాలా వరదలు వస్తున్నాయి, కష్టాలు బాధలు ఎన్నో వస్తున్నాయి అక్క. సో మేము భరించలేకపోతున్నాము. అంతేనా పిల్లలు? కాదా? ఓకే, మీరందరూ కూడా మంచి పిల్లలు, దేవుని వాక్యంలో ఎదుగుతూ చక్కగా బుద్ధిమంతుడైన తను ఎలాగైతే బండ మీద ఇల్లు కట్టుకున్నాడో ఆ విధంగా స్థిరముగా మన జీవితాన్ని కొనసాగించుకుందాం. ఓకేనా? ఓవర్ టు ప్రజ్వల అక్క, హోంవర్క్ చెక్కి వెళ్ళిపోదాం. ఎస్ అక్క, ఇక్కడ వచ్చాడు అన్నయ్య. ఒక అన్నయ్య. అన్నయ్య, ఆర్ యు రెడీ? రెడీ అక్క. ఓకే పిల్లలు, మరి అన్నయ్య రెడీ అంట. మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉన్నాయా? వచ్చేయమంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ రూత్ అని చూపిస్తాను అన్న. హోంవర్క్ అన్న. అన్నా, ఇది జోసెఫ్ ని వాళ్ళ అన్నలు బాయిలో వేసేది అన్న. కిందది ఇది జోసెఫ్ వాళ్ళు అన్నోళ్ళు బాధపడేది అన్న. కరువు వచ్చి చేసుకుంటున్నారు ఫుడ్ కోసం. ప్రేయర్ పాయింట్ మెమరీ వర్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే, రూత్ అక్క చెప్పింటావు, చెప్పు మెమరీ వర్స్. ఆయన చిన్నప్పుడు తన అన్నాలంటే తను బాయిలో పడేశాడు. తనకి వాళ్ళ నాన్న ఇచ్చిన కలర్ కోట్ ని తీసేసి ఒక గొర్రెని చంపి దాంట్లో తను ముంచి నీకు ఇష్టమైన జోసెఫ్ చనిపోయాడని అప్పుడు తను ఏడ్చి బట్టలు చింపుకుంటాడు. అప్పుడు తర్వాత తన అమ్మాయి అయిన తర్వాత తను అక్కడ ధనవంతుడు అవుతాడు. అప్పుడు అదంతా కాదు రూత్, కింద ఏం జరిగింది చెప్పు. పై చెప్పేసావు పిట్లో పడేసారు జోసెఫ్ ని. తర్వాత రాజుకి 2 కళ్ళు వస్తాయి. అప్పుడు తను అర్థం చెప్పినప్పుడు తను రాజు అవుతాడు. అప్పుడు అన్న కరువు వస్తుందని తెలిసాడు, అర్థం చెప్తాడు. అప్పుడు వాళ్ళ అన్నలంతా కరువు వచ్చినప్పుడు తను అడుగుతాడు. అడిగినప్పుడు మీరు వేరే ఊరు నుంచి తెలుసుకున్న వాళ్ళ అని చెప్తాడు. స్పైస్ అని. అది మెమరీ వర్స్. తర్వాత నేను చెప్పిన ప్రేయర్ చదివారా? ఓకే, చదవగలుగుతారా మీరు? ఆ ప్రేయర్ నేను పంపించాను, చదవగలిగారా? ఓకే, నేను ఆడియో కూడా పంపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. పంపిస్తాను ఇప్పుడు, వినండి పంపించినప్పుడు. చెప్పండి. ప్రభు దృష్టిలో మూర్ఖుడు మీకును మీరు తగ్గించుకొనును. అప్పుడు మీరు హెచ్చించును. రెఫరెన్స్ ఏంటి? యాకోబు 4:10. ఓకే రూత్ అండ్ జాయ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ఓకే ఫేస్బుక్ అన్న. ఓకే, హోంవర్క్ అన్న. నైస్. Humble yourself in the
sight of the Lord, and he will lift you up. James 4:10. ఓకే, ఆ తర్వాత ఓకే హోంవర్క్. Nice bag, Anna. ఓ వావ్ వావ్. ఆ జెనిసిస్ 42 ఏంటది? జెనిసిస్ అక్కడ 42 అని రాసింది, ఏంటిది అది? Genesis 42 chapter. ఆ చాప్టర్ లో ఏముంటది? నిన్న జరిగిన లెసన్ ఉంటాయి. కరెక్ట్. అన్నలు ఫైవ్ చేస్తారు. లెసన్ మొత్తం అంటించుకున్నా అక్కడ. అవునన్నా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. సెలీనా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఉంది సెలీనా ఏదో చూపిస్తుంది, ఒక్క నిమిషం. ఫుల్ లెసన్ లేకపోతే అది మనం నిన్న నేర్చుకున్న లెసన్ వరకేనా అది? అంతా లెసన్. ఫుల్ లెసన్ నిన్నటి వరకు. మమ్మీ థ్యాంక్స్ చెప్పావా సెలీనా? చెప్పాను అక్క. నేను శాలిం అంకుల్ చూసా, నేను ఎంత అప్రిషియేట్ చేశారో విన్నావా ఆడియో? విన్నాను అక్క. హౌ డిడ్ యూ ఫీల్? దేవునికి థ్యాంక్స్ చెప్పావా ఏసైకి? చెప్పాను అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వి ఆర్ ఆల్ ప్రేయింగ్. థ్యాంక్ యూ చెప్పాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. గాడ్ బ్లెస్ యూ. శ్రేష్ఠ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ శ్రేష్ఠ. నాన్న సింధు ఏనా నీ పేరు? సింధు అన్న ఇది మెమరీ వర్స్. శ్రేష్ఠ నాన్న, శ్రేష్ఠ కనిపిస్తున్నానా నీకు? అక్క నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా. ఇలా పెట్టుకుంటావా? ఇలా ఉంది కదా, ఇలా పెట్టు. ఓకే. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అన్న ఇది యాక్టివిటీ. స్టక్ అయిందా జోయల్? అవునక్క, నాకు స్టక్ అయింది. దియా ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రియా, రియా నీ మాట వినపడట్లా. హెడ్సెట్ లేదు, ఆ హెడ్సెట్ తీసేసి మాట్లాడడానికి అయితే. ఇప్పుడు మాట్లాడు. ప్రైజ్ లార్డ్ రియా. చేసా హోంవర్క్? చేయలేదన్నా. ఓకే, నాకు మెమరీ. నేర్చుకోలేదన్నా. ఓకే, నేను చెప్తాను నా వెనకాల పలుకు. ఎందుకు సామి నేర్పలేదయ్యా? నేర్పలేదక్క. అయ్యో అవునా? అడుగుదామా సామిని? మా జోయల్ అన్న ఉన్నాడనే నమ్మకంతో చదువుకోలేదు రియా, అందుకే సన్వి కూడా నేర్పించలేదు. ఓకే జోయల్ అన్న, కంటిన్యూ, క్యారీ ఆన్. ఓకే రియా, నేను చెప్తాను నా వెనకాల నువ్వు పలుకు. ఓకే ఓకే అన్న. హంబల్ yourselves in the sight of the Lord. Sight of the Lord. And he will lift you up. James 4:10. Okay, God bless you.
అన్న ప్రైజ్ లార్డ్. అన్న ఇది ఏమో ఇది యాక్టివిటీ కలర్స్ చేయాల్సింది. వెయ్యాలన్నా no. ఫోటో పంపిస్తా. చెప్తాను. Humble yourselves in the sight of the Lord and he will lift you up. James 4:10. Okay sister, God bless you. Praise the Lord. నెక్స్ట్ Praise Lord. Joel. Okay. Homework చేసావా? No problem. Humble yourselves in the sight of the Lord and he will lift you up. James 4:10. Thank you, Anna. Okay Joel, God bless you. నెక్స్ట్ Praise Lord. Banushree Banu Prakash. అసలు మెమరీస్ కనపడట్లే నాకు. Prayer points. Humble yourself in the sight of the Lord and he will lift you up. James 4:10. Okay. Prayer point. మెమరీ వర్స్. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించెను. యాకోబు 4:10. ఇద్దరు కలిసి చేశారా? ఏంటది అర్థం కాదు బాను ప్రకాష్. అది లెసన్ లేకపోతే మెమరీ వర్స్ దాంట్లో ఉంది. ఓకే, బాగా చేశారు, చాలా బాగా చేశారు, కానీ లెటర్స్ ఏం కనపడలేదు. నాకు తెలిసి వాట్సాప్ లో ఫోటో పెట్టి నేను చూస్తాను. ఓకేనా, వాట్సాప్ లో పోస్ట్ చేయండి, అప్పుడు నేను చూస్తాను క్లియర్ గా. ఇప్పుడు నాకు తెలిసి కెమెరా వల్ల ఇంటర్నెట్ వల్ల సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా. వాట్సాప్ చూస్తాను ఇప్పుడు. గాడ్ బ్లెస్ యూ భానుశ్రీ భాను ప్రకాష్. ప్రైజ్ లో నిస్సి జెస్సీ. ఓకే, అది కాదు మనం నేర్చుకున్న లెసన్, అది కాదు, అది ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోయారు మీరు. ఆ పిక్చర్ తను చూపించింది కదా, మనం ఇంకా ఆ పక్కకి రాలా. వాయిస్ పడుతుంది అక్క? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. చెప్పు మెమరీ వర్స్ చెప్పు. ప్రైజ్ లో నిసి జెస్సీ. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ షాయామ్ జెర్మాయా. మెమరీ వర్స్ అన్న. ఓకే, మెమరీ వర్స్ చెప్తామన్నా. ఓకే. James 4:10. Humble yourselves in the sight of the Lord and he will lift you up. James 4:10. Praise Lord. షాయామ్ జెర్మాయా ప్రేయర్ చదువుతున్నారు, నేను పంపించాను కదా ఒక స్మాల్ ప్రేయర్. చూడలేదన్న.
రోజుకి ఒకసారి చదవమని చెప్పాను. చూడండి, ఓకే, చూడండి, రోజుకి ఒకసారి చదవండి, ఓకే. మళ్ళీ లాస్ట్ లో ఏమేనంటే ఓకే. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ ఏంజెలినా. అన్నయ్య మెమరీ వర్స్ చెప్తాను అన్నయ్య. James 4:10 Humble yourself before the Lord and he will exalt you. James 4:10. ఓకే. Homework అన్నయ్య. నైస్. Thank you ప్రేయర్ పాయింట్. ప్రేయర్ పాయింట్. అన్నయ్య. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు ఏంజెలినా. Thank you అన్నయ్య. ఓకే. ఓకే. కనపడట్లా. అది బ్రైట్ కలర్స్ వేస్తుంటే బాగుండేది. అది స్మాల్ గా ఉంది. అది ఏం పర్వాలే. సరే, మెమరీస్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనును, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. Humble yourself in the sight of the Lord and he will lift you up. James 4:10. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సన్నిధానం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ ఆకాష్. హోంవర్క్ చేసావా? అన్నయ్య ఇన్ని రోజులు నేను జాయిన్ అవ్వలేదు. డాడీ జూమ్ క్లాస్ పెట్టాడు. ఫస్ట్ టైమా ఈ రోజు? ఆకాష్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఈ రోజు ఫస్ట్ డే వచ్చావా? నిన్న ఒకసారి వచ్చాను అక్క. ఓకే ఓకే. మరి ఈ రోజు నుంచి రోజు వస్తావా ఆకాష్? వస్తానక్క. ఓకే ఫ్రెండ్స్, మన అందరికి ఒక కొత్త ఫ్రెండ్ దొరికారు. అందరూ ప్రైజ్ ది లార్డ్ హాయ్ చెప్పండి ఆకాష్ కి. Praise the Lord Akash. హాయ్ అక్క. Praise the Lord Akash. Lord Akash. ప్రైజ్ లార్డ్. Praise the Lord Akash. Praise the Lord Akash. Hi Akash. Praise the Lord Akash. Praise the Lord Akash. థ్యాంక్ యూ అక్క. అక్క ఫోన్ ఎలా పెట్టుకోవాలో చెప్పు ఆకాష్ కి. అక్క. దాదా చెప్పు. చెప్తున్నానా? మా మమ్మీకి కొద్దిగా హెల్త్ బాగోలేదు. ప్రేయర్లు పెట్టండి అక్క మమ్మీని. ఎవరికి నాన్న? ఆకాష్ మమ్మీకి. నువ్వు క్యామ్ చూసి మాట్లాడు ఒకసారి. స్ట్రైట్ గా చూసి మాట్లాడు. మమ్మీకి హెల్త్ బాగోలేదు, కొద్దిగా ప్రేయర్లు పెట్టండి అక్క. షూర్ నాన్న, చేస్తాము. సో నీ ఫోన్ ఇలా ఉంది కదా, ఇలా ఉందా నీ ఫోను? అక్క. వచ్చేసింది. వెరీ గుడ్, సూపర్. సో మన ఫ్రెండ్ వచ్చేసారు కదా పిల్లలు. మనం ప్రతి ఫ్రెండ్స్ కి ఇలాగ వెల్కమ్ చేస్తూనే ఉన్నాము. క్లాప్ కొడదామా మరి? వెల్కమ్ క్లాప్ కొడతామా? ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? yes 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 సూపర్. వెల్కమ్ నాన్న, వెల్కమ్ టు సండే స్కూల్. మధ్యలో కల్పన అక్క ఉన్నారు. ఓకే మినీ అక్క ఒక్క నిమిషం. ఈవెన్ సింధుకి కూడా వెల్కమ్ క్లాప్స్ కొట్టేద్దాం. yes. సో కిందకు కూడా మనం క్లాప్స్ ఇద్దామా సింధు కోసం? రెడీగా ఉన్నారా? yes 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 సింధు నీకు నువ్వు కూడా క్లాప్స్ కొట్టేసుకుంటున్నావు సింధు. ఆసమ్. మరి ఈ రోజు నుంచి సింధు నువ్వు కూడా రోజు వస్తావా సండే స్కూల్ కి? We are so blessed to have you here.
సింధు అన్మ్యూట్ చేసుకో. అక్క వస్తానక్క. రైట్, చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తాను. నువ్వు సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నావా? అక్క సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నావా? లేదు ఉన్నావా లేదా? ఒక మాట చెప్పు. లేదు లేవు. ఓకే, సో నేను చాట్ బాక్స్ అందులో నువ్వు చాట్ చేయి, నీ నంబర్ పెట్టే, గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ సింధు. నీకు అర్థమైంది కదా? ఒక హోంవర్క్ ఉంటది, ప్రేయర్ బుక్ పెట్టుకోవాలి, ప్రేయర్ పాయింట్ కోసం ప్రేయర్ చేయాలి, హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ డ్రా చేసుకొని మెమరీ వర్స్ రాసుకోవాలి. అది హోంవర్క్ చెకింగ్ టైంలో చూపించాలి. ఫైన్. ఓకే అక్క. ఈ రోజు లెసన్ విని రేపు హోంవర్క్ చేసుకొని వచ్చే. సేమ్ ఫర్ యూ ఆకాష్. ఓకే ఓకే అక్క. గాడ్ బ్లెస్ యూ బోత్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? గబా చూపించేయండి. మెమరీ వర్డ్స్ ప్రేయర్ పెట్టాం. ఓకే హోంవర్క్ ఓకేనా? వావ్, మెమరీ వర్డ్స్ చెప్తానన్నా. యాకోబు 14, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రణయ్. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఇందాక ఆకాష్ చెప్పాడు కదక్క, వాళ్ళ మదర్ కి బాగాలేదు, ప్రేయర్ చేయమని చెప్పి చిన్న ప్రార్థన చేస్తారక్క. పిల్లలు మీ పొజిషన్ కి వచ్చేయండి, ప్రార్థన ఏకీభవించాలి, ప్రార్థన చేద్దాం. పిల్లలు ప్రేయర్ చేద్దాం. ఆకాష్ వాళ్ళ మమ్మీకి దేవుడు మంచి హెల్త్ ఇచ్చేటట్లు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన, మా జూమ్ సండే స్కూల్లోనికి వచ్చిన చిన్న బిడ్డ ఆకాష్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన, మా చిన్న పిల్లలు అక్క వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మా మమ్మీకి స్వస్థత ఇస్తాడని నాయన కుమారుడు విశ్వాసం కలిగి ఉన్నాడు. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమని చెప్పారు. కుమారుడు నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు అడిగి ఉంటుండగా చిన్న బిడ్డలైన వారు అందరూ మేమందరం కలిసి ప్రార్థన చేయించుండగా ఆ కుమార్తెను మీ గాయపడిన హస్తం పెట్టి ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి బలహీనత చేత బాధపడుచున్నారు మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. తనలో ఉన్న అనారోగ్యం, అస్వస్థత, నీరసము, యావత్తు నొప్పి, బాధ, బలహీనతలన్నిటి నుండి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను, విడుదలను అనుగ్రహించి మహిమను పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. జయంత్ అండ్ సోనిక అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ అన్న. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ రిషిత, అన్మ్యూట్ చేసుకో. రావట్లేదా? ఇప్పుడు చేసుకో. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. ఓకే ప్రేయర్ నోట్స్ అన్న. పారాగ్రాఫ్స్ రాసుకో. నోట్స్ అన్న. ఓకే. లెసన్ మొత్తం పిక్చర్స్ గా గీస్తా. నైస్. ఓహో, ఓకే. ఏంటది? జోసెఫ్ కి డ్రీమ్ వస్తుంది కదన్నా, అది అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వచ్చి తన దగ్గర నీల్ డౌన్ చేసినప్పుడు అప్పుడు జోసెఫ్ కి గుర్తొస్తుంది అన్నయ్య ఆ డ్రీమ్. అది రియల్ గా వీటేనా? కాదా? ఓకే. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు వీట్ చూడలేదు, అందుకని. సరే, మెమరీ వర్స్ చెప్పు. మెమరీ వర్స్ చెప్తానన్న. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం. మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ లార్డ్ జాయిన్ లిల్లీ. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న మెమరీ వర్స్ ఆన్ ప్రేయర్ పాయింట్ అన్న. మెమరీ వర్స్ Okay. అన్న Okay. వాళ్ళు బ్రదర్స్ 10 బ్రదర్స్ వచ్చి శాస్త్రం పడతారు. అప్పుడు అవును. యోసేపు వచ్చిన కళ గుర్తుకు వస్తుంది అన్న. Yes. హోంవర్క్ అన్న. Nice. So అన్న memory verse. నుంచి వచ్చాక క్యామిల్స్ కి ఫీడ్ చేయాలని గేట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లోనే డబ్బులు చూస్తారన్న. ఎవరు దాంట్లో వాళ్ళు డబ్బులు చూస్తారన్న. సూపర్ అసలు సూపర్. నువ్వు ఒక బస్తా చేస్తే చెల్లు 2 బస్తాలు చేసింది చూసావు అసలు. అక్కడ అది చెల్లు అంటే సూపర్. నువ్వు అది ఎక్సలెంట్ లిల్లీ తల్లి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించెను. యాకోబు 4:10. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise Lord join Lily. God bless you. Praise Stacy. మెమరైజ్ చేయలేదా? చేశాను. చూపి స్టేసీ చూపి. అది ప్రేయర్ చేసి ప్రేయర్ నోట్స్ చూపించావు. ప్రేయర్ నోట్స్ చూపించావా? ఓకే. మెమరీస్ చెప్తాను, పలుకుతాను వెనకాల. ఓకే. Humble yourselves in the sight of the Lord, and he will lift you up. James 4:10. Okay, Stacy, God bless you. Praise the Lord. Praise Devinaka. Oh, no. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. God bless Devinaka. Praise God. Praise Lord, bless you, Mona. Praise Lord, uncle. Praise Lord, uncle. Praise Lord. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క మీరు 2 డివైసెస్ కనెక్ట్ చేసినట్టున్నారు. ఓ ప్రశాంతి అక్క ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే మీకు చెప్పాను నేను. విని అక్క వెల్కమ్. క్లాప్స్ అంటే పిల్లలు అందరూ వెల్కమ్ చేయండి. మన కొత్త ఫ్రెండ్ బ్లెస్సీ అండ్ మోనా. అందరూ అన్మ్యూట్ చేసుకొని ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. Praise Lord, akka. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord, Blessy akka and Mona akka. Praise Lord, Blessy akka and Mona akka. Praise Lord, Blessy akka and Mona akka.
Okay, over to Miniaka. Miniaka claps. ఎస్ బ్లెస్సీ అండ్ మోనా వెల్కమ్ నాన్న. పిల్లలు మన క్లాస్ కొడదామా మన ఫ్రెండ్ కి? ఎస్ రెడీగా ఉన్నారా? మీ చేతులు రెండు రెడీగా ఉన్నాయా? మీ పెన్ను పక్కన పెట్టి పెన్ అన్ని కూడా. ఎస్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 వెరీ గుడ్. వెల్కమ్ నాన్న. వెల్కమ్ బ్లెస్సీ అండ్ మోనా. రోజు వచ్చి అండ్ హోంవర్క్ చేస్తూ ఉండండి, బ్లెస్సింగ్స్ పొందుతూ ఉండండి. ఓకేనా? మోనా అండ్ బ్లెస్సీ రోజు వస్తారా మరి మీరు? అన్మ్యూట్ చేసుకున్నాను. ఓకే నాన్న, వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకోసం ప్రేయర్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ మీరు ఒక ప్రేయర్ నోట్బుక్, ఒక హోంవర్క్ నోట్బుక్ పెట్టుకోండి. మెమరీ వర్స్ హోంవర్క్ నోట్బుక్ లో రాసుకోండి. ప్రేయర్ పాయింట్ ఇస్తాం, అది ప్రేయర్ నోట్బుక్ లో పెట్టుకోండి. ఓకే, రాసుకుంటూ మాకు చూపించండి. ఇప్పుడు ఎలాగైతే మీ ఫ్రెండ్స్ అందరూ చూపించారో అలా రేపటి నుంచి మీరు కూడా చూపించండి. రైట్? వన్స్ అగైన్ వెల్కమ్ టు LWN KGT Sunday School. God bless you, Nana. Next. Praise Lord, Asha Bina. Okay. Prayer point adi. Listen, okay. Okay, nice. Good. Very good, na. God bless you, Nani. మెమరీ వర్డ్స్ అన్నా. Colorful ga. అన్న మెమరీ వర్డ్స్ చెప్తామన్నా. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు 4:10. మీరు చెప్పిన పేరన్నా. చదవండి, రోజుకి ఒక్కసారి చదవండి, వీలైనప్పుడల్లా చదవండి. తర్వాత లాస్ట్ లో ఏమేన్ అని కూడా యాడ్ చేయండి. నేను అక్కడ పిక్చర్ లో యాడ్ చేయలేకపోయాను. ఇన్ జీసస్ నేమ్ ఏమేన్ అని కూడా చెప్పండి. ఓకే, అక్కడ ఓకే. అయ్యో, Good, very good, Abhigna. God bless you. Asha Bigna, God bless you. Oh, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించుచున్నాను. యాకోబు 4:10. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. Praise Lord, Asha Bigna, God bless you. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నా. Praise Lord, Sanvi. హోంవర్క్ అన్నా. Nice, colorful గా ఉంది. అన్న మెమరీ వర్స్ చెప్తానన్నా. Humble yourself in the sight of the Lord and he will lift you up. James 4:10. Praise the Lord Anna. Praise Lord, Sanvi. God bless you. Prayer point రాసుకున్నావా? రాసుకున్నానన్నా. God bless you. Praise the Lord Anna. Praise the Lord, Nishita. Memory verse Anna. Okay, nice. Homework Anna. మెమరీ వర్స్ చెప్తానన్నా. చెప్పు. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు 4:10. థ్యాంక్ యూ అన్నా. Okay, Nishita, God bless you. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్నా. Praise the Lord. Okay. అన్న హోంవర్క్ అన్నా. Very good. Okay. మెమరీ వర్స్ చెప్తానన్నా. Humble yourself in the sight of the Lord and he will lift you up. James 4:10. Praise the Lord Anna. Praise the Lord, Alankrita. God bless you. Good. Praise Lord, Charles. Praise the Lord.
ఓకే నెంబర్ ప్రేయర్ పాయింట్ అన్నయ్య. ఓకే నెంబర్ వస్ చెప్తాను. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4:10. 4:10. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ ఆనియన్ గ్రేస్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. హోంవర్క్ అన్నయ్య. అలా చేయాలి. ఓకే. అమెరివస్ చెప్తామన్నయ్య. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. అన్నయ్య పిక్చర్ లో ఏం గీసింది? జోసెఫ్ వాళ్ళ అన్నయ్య 10 మెంబర్స్ అన్నం లేదని వచ్చారు కదా అన్నయ్య. వాళ్ళు జోసెఫ్ జైల్లో వేసాడు. ఓకే ఓకే జైలు వేసి. ఓకే నైస్. మమ్మీ వాస్ చెప్తాను. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. ఓకే గాడ్ బ్లెస్. ప్రేయర్ అన్నయ్య. ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చేయించడానికి? జయంత్ అండ్ సోనిక. మరి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న మీరు? మీ పేర్లే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ జయంత్ అండ్ సోనిక. చూపించారు కదా. ఓకే లేదు, మీరు కూడా వాట్సాప్ లో పోస్ట్ చేయండి. కెమెరా కొద్దిగా బ్లర్గా ఉంది. Humble yourself in the sight of the Lord, and He will lift you up. James 4:10. ఓకే జయంత్ అండ్ సోనిక. ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్లా. పర్సెస్ లేదా? పర్సెస్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. ప్రేయర్ పాయింట్స్ అన్న. ప్రేయర్ అన్న. హోంవర్క్ అండ్ మెమరీ వర్స్ అన్న. లెసన్ అంతా అక్కడ డ్రా చేస్తున్నావా? అవునన్న. ఫస్ట్ జోసెఫ్ ని జైల్లో వేసినప్పుడు చాలా ఇయర్స్ జోసెఫ్ జైల్లోనే ఉంటాడు. అతనితో పాటు బట్లర్ ఇంకా బేకర్ ని జైల్లో వేసినప్పుడు బట్లర్ కి బేకర్ కి కల వచ్చినప్పుడు జోసెఫ్ చెప్తాడన్న. అప్పుడు బట్లర్ ని రిలీజ్ చేస్తారు. అయితే రాజుకి ఫరో రాజుకి ఒక కళ వచ్చినప్పుడు అప్పుడు బట్లర్ కి జోసెఫ్ తన డ్రీమ్ ని చెప్పాడు కాబట్టి అతనికి గుర్తొచ్చినప్పుడు జోసెఫ్ ని రిలీజ్ చేసినప్పుడు జోసెఫ్ రాజుకి కళ అంతా చెప్తాడు అన్న. అప్పుడు జోసెఫ్ ని ఇన్ఛార్జ్ గా చేస్తాడు.
జేకబ్ వాళ్ళకి కూడా ఆ ఫుడ్ అయిపోయినప్పుడు జోసఫ్ దగ్గరికి వచ్చినప్పుడు స్పైస్ అని జోసఫ్ వాళ్ళ బ్రదర్స్ ని రికగ్నైజ్ చేసి, కానీ అతను అలా నటించుతారు స్పైస్ జోసఫ్ కాదని అతను నటిస్తారు. స్పైస్ అంటే వేరే దేశం నుంచి ఇదే ఒక దేశంకి వచ్చి వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకోవడాన్ని స్పైస్ అంటారు. కానీ వాళ్ళ బ్రదర్స్ మేము స్పైస్ కాము, మేము 10 బ్రదర్స్, ఒక బ్రదర్ జోసెఫ్ చనిపోయాడు, ఇంకో బ్రదర్ మా ఫాదర్ దగ్గర జేకబ్ దగ్గర ఉంటాడు అన్నప్పుడు, అయితే మీరు స్పైస్ కాకపోతే మీ బ్రదర్ బెంజమిన్ ని తీసుకురండి అన్నప్పుడు 3 days ఆ 10 బ్రదర్స్ ని అక్కడనే పెడతాడన్న. థర్డ్ డే మార్నింగ్ సైమన్ ని సెకండ్ సన్ అక్కడనే ఉంచి ఈ బ్రదర్స్ ని ఇంకా మిగతా బ్రదర్స్ ని తీసుకెళ్ళిపోతారన్న. అప్పుడు అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం జోసెఫ్ ని ఒక అమ్మేయకపోతే ఈ పని జరిగేది కాదు అని వాళ్ళు అనుకుంటారన్న. మెమరీ వర్స్ అన్న, James 4:10. Humble yourself in the sight of the Lord, and he shall and he will lift up you. James 4:10. Praise God, Anna. ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్లా, చాలా బాగా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ. Thank you. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ అన్ని అయిపోయాయా? అందరు చూపించారా? లెసన్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మన లెసన్ చెప్పడానికి మన మధ్యలో మేరీ స్వప్న అక్క వచ్చారు. సో అక్క వీడియో ఆన్ చేసుకుంటారు ఒకసారి. ప్రైజ్ లార్డ్. అందరికి పిల్లలందరికీ ప్రైజ్ లార్డ్. సో అందరు బాగున్నారమ్మా? అందరు బాగున్నారా? ఓకే. సో ఈరోజు మనం లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు మరి ఈ మే నెలంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి, ఏ వైరస్ రాకుండా మన చుట్టూ కంచె వేసి మనల్ని కాపాడారు కదా, అవునా? ఎలాంటి వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడారా లేదా? సో మే మంత్ లో ఎన్ని సండేస్ ఉంటాయి? మే మంత్ లో ఎన్ని సండేస్ ఉంటాయి? మీరు ఇలా 5. వెరీ గుడ్. సో 5 times థ్యాంక్ యూ గాడ్ అని చెప్దామా? నేను 1 2 3 అంట, అందరూ ఒకటేసారి. ఓకే, రెడీ? 1 2 3 అందరూ ఒకటేసారి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. Thank you, God. Thank you, God. Thank you, God. Thank you, God. ఎంతో మందికి ధన్యత లేదు, అయినా దేవుడు మనల్ని కాచి కాపాడి చాలా సురక్షితంగా మనల్ని ఉంచారు. ఓకే, సో లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఏం చేస్తాం? ప్రేయర్ చేసుకుంటాం, అవునా? సో షెల్ వి స్టార్ట్? టేక్ యువర్ పొజిషన్స్. మీ పొజిషన్స్ కి రండి. 1 2 అందరూ పొజిషన్ కి రావాలి. 2 3. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రభువా, ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో మందికి లేని ధన్యత మా అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, ఇప్పుడు జరుగుతున్న క్లాస్ లో తోడుగా ఉండి ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ గ్రూప్ లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని సహాయం చేయమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా, వారి ప్రతి అక్కల అవసరాలు తీరుస్తున్న దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఏదో లెసన్ విని వెళ్ళిపోయామని కాకుండా ఆ లెసన్ ని ధ్యానించి వాళ్ళకి అది అర్థమయ్యేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. మిగిలిన సమయానికి మీ పాదాల చెంత అప్పచెప్పుకొనుచు యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1. వెరీ గుడ్. సో
నేను ఒక క్వశ్చన్ వేయినా, మీ అందరికి ఒక క్వశ్చన్ వేయినా? ఓకే. సో మీరు మార్నింగ్ లేవగానే ఎంతమంది మీ పేరెంట్స్‌కి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, లేదా ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ అక్క, చెల్లి అని చెప్పారు? ఎంతమంది చెప్పారు చెప్పండి? నిజంగా చెప్పండి. ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? ఒక్కటే చెప్పారు. శ్రేష్ఠ ఒక్కటే చెప్పింది. ఇంకెవరు చెప్పలేదా? ఇష్టం లేదా మీ పేరెంట్స్ అంటే మీకు? ఇష్టం లేదా? మరి చెప్పాలిగా? ఇష్టమేగా? చెప్తున్నారా లేదా? ఐ లవ్ యూ మమ్మీ. ఎంత టైం పడుతుంది? హాఫ్ సెకండ్. లెగంగానే ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అంటే ఎంత బావుంటది. స్మైల్ చేసుకుంటూ చెప్తే. అవునా? అలాగే లెగంగానే ఐ లవ్ యూ గాడ్ అని ఎప్పుడైనా చెప్పారా? బెడ్ మీద నుంచి ఇలా లెగంగానే ఐ లవ్ యూ గాడ్ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పారా? చెప్పలేదా? చెప్పిన వాళ్ళు చేతులు ఇలా చూపించండి. అస్సలు ఇప్పటి వరకు చెప్పలేదన్న వాళ్ళు ఇలా సైలెంట్‌గా కూర్చోండి. ఐ లవ్ యూ గాడ్ అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా గాడ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. వెరీ గుడ్. చేతులు దించండమ్మా. వెరీ గుడ్. సో, లెగంగానే ఐ లవ్ యూ గాడ్ అంటే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇక్కడ మీ ముందు చూడండి. మీ ముందు ఒక స్క్రీన్ ఏమనుంది? పాప ఎంత హ్యాపీగా చెప్తుంది. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. లెగంగానే దేవుడిని మీ కంప్లీట్ హార్ట్‌తో హ్యాపీగా చెప్తే గాడ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో, డైలీ అది చెప్పడానికి ప్రాక్టీస్ చేయండి. సో, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటో మీరే చెప్పాలి. నేను ఇప్పుడు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసి ఈరోజు టాపిక్ ఏంటో మీరే చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? స్టార్ట్ చేయండి. Faith. Faith is more than just believing. It's knowing. While many of us are strong in our faith, others struggle. What if everyone had a little more patience? What if everyone would just listen a little bit more? How much better would this world be? Faith lives, faith loves, faith grows. Faith counts. సో, పిల్లలు వీడియో చూసారు కదా! సో, టాపిక్ పేరేంటో మీకు ఐడియా వచ్చే ఉంటదిగా? ఎవరు చెప్తారు? టాపిక్ నేమ్ జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. అక్క ఫెయిత్ పైన ఫెయిత్. వెరీ గుడ్. సో, ఈరోజు టాపిక్ బ్రదర్ ఓకే. సో, ఈరోజు టాపిక్ పేరు ఫెయిత్, విశ్వాసం. ఓకే. సో, బైబిల్ తీయండమ్మా అందరూ. బైబిల్ ఓపెన్ చేయండి. హీబ్రూస్ చాప్టర్ 11
Hebrews 11 ఫస్ట్ వర్స్. ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన వర్స్ ఇది. Hebrews 11 first verse. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. So faith is a substance. Okay, అది ఒక సబ్స్టెన్స్ లాంటిది. అంటే మనం అది చూడలేము, బట్ వి విల్ బిలీవ్ ఇన్ దట్. అది అవుతుంది అని మనం బిలీవ్ చేస్తాం. దట్ ఈస్ ఫెయిత్. వినీత్ బ్రదర్, ఇది ఎవరన్నా ఈ వర్స్ తెలుగులో చదివి వినిపిస్తారా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి రుజువునై ఉన్నది. సో ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఫెయిత్, and today's verse is, now faith is the substance of things hoped for and the evidence of the things not seen. Okay, that's the next video. Today's verse comes from Hebrews chapter 11 verse 1, where it says, now faith is the substance of things hoped for, the evidence of things not seen. Okay, so పిల్లలు, ఈ అమ్మ ఇప్పుడు వీడియోలో వచ్చారు కదా, ఆయన పేరు ఏంటో ఐడియా ఉందా మీకు? ఎప్పుడైనా చూసారా ఆయన్ని? ఈయన పేరు నిక్. ఓకే, ఈయనకి హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు, మనలాగా 2 కాళ్ళు 2 చేతులు అసలు ఏవీ లేవు. బట్ ఆయన ఇప్పుడు వరకు ఇంకా ఈ లోకంలో జీవిస్తూ దేవుడు రాజ్యం కోసం చాలా కష్టపడుతున్నారు. ఓకే, ఈయన పేరు నిక్. ఓకే, ఈయన ఫస్టే అనుకోవచ్చు కదా, నాకు కాళ్ళు చేతులు లేవు, ఇంకా నేను బతకడం ఎందుకు, నేను చనిపోవచ్చు అనుకోవచ్చుగా. ఈయన పుట్టిన వెంటనే ఈయన తల్లి కూడా ఈయనని దగ్గరికి తీసుకోలేదు. నా బిడ్డకి ఏంటి కాళ్ళు లేవు చేతులు లేవు అని చెప్పి అసలు పట్టుకోలేదు. కానీ ఈయన ఫెయిత్, ఆయనకు ఉన్న విశ్వాసం దేవుడు చూసి ఆయన ఎంత గొప్పగా వాడుకుంటున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ, 4 పిల్లలు, చాలా గొప్ప మనిషి అన్నమాట ఆయన. ఓకే, నెక్స్ట్. ఓకే, మీరు హీబ్రూస్ చాప్టర్ ఓపెన్ చేశారు కదమ్మా బైబిల్లో, హీబ్రూస్ 11th చాప్టర్. విశ్వాసం అనే పదం అసలు ఎన్నిసార్లు వచ్చిందో ఎప్పుడైనా కౌంట్ చేశారా? ఒకసారి కౌంట్ చేయండి, మీకు 1 minute టైం ఇస్తున్నాను. విశ్వాసం అనే వర్డ్ హీబ్రూస్ చాప్టర్ లో ఎన్ని టైమ్స్ వచ్చింది? కౌంట్ చేసి చెప్పాలి. కౌంట్ చేసి రెడీగా. ఓకే, అభిషయ ఆన్సర్ చేయమ్మా. ఎన్ని టైమ్స్ ఉంది విశ్వాసం? ఓకే, ఇద్దరు హ్యాండ్స్ రేస్ చేశారు. ఎనీవన్ కెన్ ఆన్సర్ అమ్మా? 336 times. హీబ్రూస్ చాప్టర్ లో హీబ్రూస్ 11th, ఓన్లీ 11th చాప్టర్ లో ఎన్ని టైమ్స్ ఉంది? ఓకే, నేను చెప్పేస్తాను. సో మనకి 24 టైమ్స్ వస్తుంది. ఓకే, సో టోటల్ బైబిల్లో 366. ఓకే, చెప్పింది రైట్. టోటల్ బైబిల్లో 366 టైమ్స్ వస్తుంది. బట్ హీబ్రూస్ చాప్టర్ లో వచ్చి మనకి 24 టైమ్స్ వస్తుంది. మీరు తర్వాత కౌంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నా ఇప్పుడు చూడండి అమ్మాయి, ఈయన పేరు ఎనోష్. ఓకే, మీరు ఇప్పటి వరకు సండే స్కూల్లో చాలా లెసన్స్ విని ఉంటారు. ఈయన గురించి కూడా మీరు విని ఉంటారు, ఎనోష్. సో ఈయన చావు చూడకుండా డైరెక్ట్ గా దేవుడు వెళ్ళిన మనిషి అన్నమాట. ఓకే, ఈయన ఎంత విశ్వాసం పెట్టుకున్నారు తెలుసా దేవుడి మీద. ఇప్పుడు ఎన్నో కరోనా మూలాన ఎంతో మంది చనిపోతూ మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈయన ఎలా అంటే దేవుడు ఎలా చెప్తే అలా వింటూ
ఆయన మీద నమ్మకం పెట్టుకుని అస్సలు డౌట్ లేకుండా ఉన్న మనిషి, చాలా గొప్ప ప్రవక్త. ఈయనకున్న విశ్వాసమే చావుని చూడకుండా డైరెక్ట్ గా దేవుడు అలా తీసుకెళ్లారు అనమాట. అది ఎంత గొప్ప భాగ్యం కదా. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. విశ్వాసం బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప ప్రాఫిట్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎలా దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నారు, అది ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ఓకే, నోవా. నోవా గురించి మీ అందరికీ తెలిసే ఉంటది, అవునా? ఏం చేశారు నోవా? దేవుడు మాట విని ఏం చేశారు? పెద్ద ఆర్చ్ చేశారు, అవునా? ఎందుకు చేశారు? దేవుడు చెప్పారు పెద్ద ఓడ చేయాలని. దేవుని మళ్ళీ క్వశ్చన్ చేశారా? ఎందుకు గాడ్ ఇంత పెద్ద ఓడని నేను ఏం చేసుకోవాలని క్వశ్చన్ చేశారా? అస్సలు చేయలేదు. క్వశ్చన్ చేయకుండా దేవుడు చెప్పినట్టు పెద్ద ఓడని చేశారు. ఆయన చెప్పిన మాటలు విని వాళ్ళ ఫ్యామిలీని రక్షించారు, జీవ జంతువుల్ని రక్షించారు. ఓకే, ఆ ప్రపంచం సింపుల్ వరల్డ్ లో ఉండగా దేవుడు మాటలు విని దేవుడు చెప్పినట్టు చేశారు. ఆ విశ్వాసం నోవాలో ఉంది. అలాంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి. ఓకే, సో నోవా కూడా దేవుడితో నడిచి వెళ్ళిన వాళ్ళే, దేవుడితో నడిచి వెళ్ళిన వాళ్ళే. ఎంత గొప్ప భాగ్యం తెలుసా మీకు? ఓకే, ఇది ఒక గొప్ప ప్రాఫిట్. నెక్స్ట్, సో ఇంకొక నెక్స్ట్ స్లైడ్ చూస్తే సారా. సారా ఎవరో తెలుసా మీ అందరికి? అబ్రహాం వైఫ్ సారా అన్నమాట. సో దేవుడు చెప్పారనమాట, ఓల్డ్ ఏజ్ లో మీకు ఒక కుమారుడు పుట్టాడు అని. ఓకే, నవ్వకుండా లేదు. నా ఏజ్, నా యంగ్ ఏజ్ కాదు, నేను ఓల్డ్ ఏజ్. ఆ ఓల్డ్ ఏజ్ లో నాకు కుమారుడు పుట్టడం ఏంటి అని. కానీ దేవుడి మీద అనే విశ్వాసం పుడుతుంది. ఇప్పుడు మీరు చూస్తారుగా ఈ పిక్చర్, మీకు ఎంత హెల్దీ సన్ పుడతారో ఆ ఏజ్ లో అంత హెల్దీ సన్ పుట్టడం అంటే అసలు అది ఇంపాసిబుల్ అన్నమాట. బట్ గాడ్ గిఫ్ట్, ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. వాళ్ళ విశ్వాసం అలా ఒక మంచి కుమారుని ఇచ్చారనమాట. ఓకే, సో నెక్స్ట్, సో అబ్రహాం కుమారుని ఇచ్చాడు. ఓకే, కుమారుని ఇచ్చాక దేవుడు మళ్ళీ టెస్ట్ చేశారు. ఏమని? మీ కుమారుని బలి ఇవ్వాలి, ఇసాకు బలి ఇవ్వాలి అని చెప్పి. కానీ అబ్రహాం చేయలేదు. ఎందుకు ఇవ్వాలి దేవుడు బలి? ఇంత ఏళ్ళు కొడుకు ఇచ్చి మళ్ళీ నేను బాధపడాలని క్వశ్చన్ కూడా చేయలేదు. దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకుంటారు అని ఒక్క విశ్వాసంతో బలి ఇవ్వడానికి వెళ్ళారు. కానీ బలి ఇవ్వలేదు. దేవుడు వెంటనే దేవదూతలను పంపించి ఆపిచ్చేశారు. జస్ట్ ఆయన అబ్రహాం ఫెయిత్ టెస్ట్ చేయడానికి దేవుడు ఈ టెస్ట్ పెట్టారు అనమాట. సో అబ్రహాం గెలిచినట్టే కదా. ఓకే, సో చూడండి ఎంత నమ్మకం, దేవుడి మీద ఎంత నమ్మకంతో వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. సో మోసెస్, మీకు ఈ పిక్చర్ చూడంగానే మీకు ఐడియా వస్తుంది మోసెస్ ఏం చేశారు అని. ఇది రెడ్ సీని ఏం చేశారు మోసెస్? 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇది మన వల్ల పాసిబుల్ అవుతుందా? మనం ఊరికే జస్ట్ జనరల్ గా మీరు చెప్పండి, గ్లాస్ ఇటు వెళ్ళండి లేదా స్టూల్ అటు వెళ్ళండి అంటే వెళ్ళిద్దా? అవ్వదు. కానీ దేవుడి మీద విశ్వాసంతో పెట్టుకుని మోషే అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని జస్ట్ చేతులు వెత్తంగానే 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యే జ్యూస్ అందరినీ రక్షించారనమాట. ఇదే పని ఈజిప్టియన్స్ చేశారు, కానీ వాళ్ళందరూ అదే రెడ్ సీలో మునిగి చనిపోయారు. ఓకే, సో మోషే పెట్టుకున్న విశ్వాసమే వాళ్ళని కాపాడింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో జెరికో వాల్ మీకు ఇక్కడ వాల్ కనిపిస్తుంది. ఓకే, అవుటర్ వాల్, దిస్ ఇస్ ఇన్నర్ వాల్. ఈ వాల్, జెరికో వాల్ పడిపోవటానికి ఏం చేశారు? దాని చుట్టూ 7 days తిరిగారు అనమాట. ఏంటి 7 రోజులు తిరగంగానే పడిపోతుందా వాల్ అని మీకు డౌట్ రావచ్చు. అవును, దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్నారు. 7 days దాని చుట్టూ అలా తిరిగి ప్రే చేస్తూ 7 days అది కూలిపోయింది. మీకు కనిపిస్తుంది చూడండి, అవుటర్ రిటైనింగ్ వాల్ పడిపోవడం స్టార్ట్ అయింది అనమాట. సో ఎంత పవర్ ఉంది తెలుసా ఫెయిత్ కి? చూడటానికి చిన్న వర్డ్, కానీ మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసంగా ఉన్నారు, దేవుడు మీ పట్ల మంచి కార్యాలు చేస్తారు. మీకు ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. Jesus
I beg you to save my only daughter. Sir, have mercy. She's only 12 years old and dying. Please come with me. Cyrus, I'm sorry. Jesus! Your daughter has died. Don't bother the teacher any longer. Don't be afraid. Only believe. Only believe. Do not weep. She's not dead, but only sleeping. She's not dead, but only sleeping. Child, arise. Give her something to eat. I charge you. Tell no one what has happened here. I charge you. No one what happened here. ఓకే, సో ఈ వీడియోలో మీరు చూస్తారు కదా, ఆ పాప చనిపోయిందని వాళ్ళ నాన్న ఎంతగా ఏసైని అడుగుతారు. అయితే ఏసై అంటారు, మీ పాప ఏం చనిపోలేదు, తను నిద్రపోతుందని. కానీ అదే విశ్వాసంతో ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏసై అలా టచ్ చేయగానే పాప లెగిసిందా. అక్కడ ఏంటి ఎక్కువగా మెయిన్ ఫెయిత్ ఉన్న విశ్వాసంతో ఆ పాప చనిపోయిన పాపను కూడా తిరిగి దేవుడు లేపాడనమాట. ఓకేనా పిల్లలు, మీకు అర్థమైంది ఈరోజు పాఠము. సో నెక్స్ట్ స్లైడ్. ఓకే, క్విజ్ టైం. బ్రదర్ అది తీసేయండి బ్రదర్. ఓకే, సో ఈరోజు లెసన్ అర్థమైందమ్మా మీకు. సో మీరు విశ్వాసంతో ఉంటేనే, దేవుడి పట్ల విశ్వాసంతో ఉంటేనే మీకు లైఫ్ లో కార్యాలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. మీరు అనుకోవచ్చు నేను ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో, నాకు అందరిలాగా నాలెడ్జ్ లేదేమో. మీకు ఏది కావాలో విశ్వాసం పెట్టుకుని దేవుణ్ణి అడగండి. డెఫినెట్ గా గాడ్ విల్ డూ దట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో చేస్తారు. బట్ అది ఆయన చిత్తానుసారంగా మీరు అడగాలి, మీ ఇష్టానుసారంగా మీరు అడగకూడదు. అందరూ అంటున్నారు కోవిడ్ 3rd వేవ్ వస్తుంది, పిల్లలకి వస్తుంది అని. కానీ మీ అందరికి విశ్వాసం ఉందా? అది మిమ్మల్ని టచ్ కూడా చేయదు అని మీకు విశ్వాసం ఉందా లేదా? ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాకు అసలు కోవిడ్ 3rd వేవ్ అస్సలు మా చుట్టూ కూడా, మా ఇంటికి గడప కూడా తొక్కదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదే విశ్వాసంతో మీరు ఉండండి. మీ చుట్టూ దేవుడు కంచె వేసి మీ అందరినీ కాపాడుతాడు. ఓకేనా పిల్లలు? సో నేను ఈ రోజు మీకు పాఠం అర్థమైతే ఉంటది అని అనుకుంటున్నాను. సో క్వశ్చన్ వేస్తాను, ఎవరు ఆన్సర్ చెప్తారో హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాక్డ్ విత్ గాడ్ వితౌట్ సీయింగ్ డెత్? ఎవరు దేవుడితో నడిచారు? చావును కూడా చూడకుండా దేవుడితో ఎవరు నడిచారు? దేవుడితో అలా వెళ్ళిన వాళ్ళు ఎవరు? అమ్మా yes, very good. Enosh, very good. Next question, what did Noah build according to God's word? Noah ఏం కట్టారు? దేవుడి మాట విని ఏం కట్టేశారు? దేవుడి మాట విని ఏం చేశారు నోవా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, అట్ వాట్ ఏజ్ సారా బోర్ ఏ చైల్డ్? అంటే సారా ఏ ఏజ్ లో పిల్లవాడిని కనింది?
ఓల్డ్ ఏజా యంగ్ ఏజా? ఓల్డ్ Old ఏజ్. age. సో వాట్ నెక్స్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టెస్ట్ గివెన్ టు అబ్రహాం ఫర్ ఆఫరింగ్? అబ్రహాం కి ఏం బలి ఇవ్వమని దేవుడు టెస్ట్ పెట్టాడు? ఇస్సాక్. అబ్రహాం కి ఏం బలి ఇవ్వమని? తన కుమారుడైన ఇస్సాక్. వెరీ గుడ్. ఇస్సాక్ ని వెరీ గుడ్, ఇస్సాక్ నే బలి ఇవ్వమన్నారు. కానీ తీసుకున్నారా దేవుడు? ఇస్సాక్ ని తీసుకున్నారా? తీసుకోలేదు. ఓకేనా? ఓకే. మోసెస్ ఏం చేశారు? మోసెస్ ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? వెరీ గుడ్. రెడ్డిని 2 parts గా డివైడ్ చేశారు. ఓకే. నెక్స్ట్, ఎరికో వాల్ ఎన్ని డేస్ లో పడిపోయింది? ఎరికో వాల్ ఎన్ని డేస్ లో పడిపోయింది? వెరీ గుడ్. 7 days లో పడిపోయింది. వెరీ గుడ్. సో ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు? ఎలా ఉండాలి మీరు? విశ్వాసంగా ఉండాలి. ఓకేనా? దేవుడు నా పట్ల డెఫినెట్ గా కార్యం చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు నా పట్ల విశ్వాసంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తారని మీకు ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ లేకపోతే ఏ పని అవ్వదు. ఓకే. మళ్ళీ డౌట్ పడకూడదు. దేవుడికి ఒకసారి ప్రే చెప్పిన తర్వాత మళ్ళీ అస్సలు డౌట్ పడకూడదు. మీరు డౌట్ పడితే ఆ పని జరగదు. సో ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన బైబిల్ వర్డ్స్ ఏంటి? ఏ చాప్టర్ నుంచి? ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన బైబిల్ వర్డ్స్ ఏ చాప్టర్ నుంచి? హీబ్రూ 11:1 అక్క. ఏంటమ్మా అది? హీబ్రూ 11:1 ఏముంది అక్కడ? ఒకసారి చదివి వినిపిస్తావా? Now faith is the substance of things hoped for, and the evidence of the things not seen. Yes. సో ఫెయిత్ అనేది మన కళ్ళతో చూసే కాదు, అది మనం నమ్మాలి. అంతవరకు మీకు కనిపించదు. ఆల్ థింగ్స్ కనిపిస్తున్నట్టు అది కనిపించదు. బట్ దానికి చాలా బలం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. చాలా బలం ఉంది. విశ్వాసంగా ఉండాలి. ఓకేనా? సో ప్రేయర్ చేసుకుందామా? ఓకే. మీ పొజిషన్స్కి వచ్చేయండి. 1 2 3. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను. ఇదో ప్రభా, ఈ రోజు వీరు విశ్వాసంతో ఎలా ఉండాలో నేర్చుకున్న పాఠాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాను. పిల్లలందరికీ అది అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రభా. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమి చేయాలనుకున్నా అది నీ పట్ల, నీ మీద విశ్వాసం ఉంచుకుని వాళ్ళ భవిష్యత్ అంతా తీర్చిదిద్దమని అడుగుతున్నాను. ఈ పిల్లలకి తండ్రి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని, వాళ్ళకి చదువుకి కావాల్సిన జ్ఞానాన్ని సహాయం చేయమని అడుగుతున్నాను. ఎలాంటి వైరస్ కానీ, ఎలాంటి వడదెబ్బలు కానీ బిడ్డలకి తగలకుండా నీ చుట్టూ కంచె, వీళ్ళందరి చుట్టూ కంచె వేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ బిడ్డలందరినీ రాజ్యం కోసం వాడుకోమని తండ్రి, వీళ్ళ వల్ల ఇంకా అనేక మంది పిల్లలు రక్షింపబడేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. ఎంతో మందికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ చిత్తం ఉంటే మేమందరం మరలా కలిసి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 3 2 1. అక్క లార్డ్స్ ప్రే చేయనా అక్క? yes nana. Our Father in heaven, hallowed be your name. Your kingdom come. You will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil. For thine is the kingdom, and the power, and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన అని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీనుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. బెనడిక్షన్ తీసుకుందాం పిల్లలు. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనతో సదాకాలం తోడే నడుచుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.